అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సందేశ్ కుకింగ్ అఫీషియల్. సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో మండి బిర్యానీ అండి. నార్మల్గా మండి బిర్యానీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చేసిన తర్వాత మీరే అనుకుంటారు మండి బిర్యానీ చేయడం ఇంత సింపులా అని. ఫస్ట్ కావాల్సిన బిర్యానీ మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7 యాలకులు, 7 లవంగాలు, కొంచెం చెక్క వేసి బాగా మెత్తటి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపటం లేదండి. నెక్స్ట్ ఈ ప్లేట్లో మసాలాని వేసి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్తో చేస్తున్నాను. అదే 1 కేజీ చికెన్ అయితే ఈ మసాలా డబుల్ క్వాంటిటీలో తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కడిగిన చికెన్ పీసెస్కి ఘాట్లు పెట్టి ఈ మసాలాని బాగా పట్టించి ఒక 5 మినిట్స్ మసాజ్ చేయండి. 1/2 కేజీ చికెన్కి నాకు 3 మండి పీసెస్ అయితే వచ్చాయి. ఈ విధంగా మసాజ్ చేయటం వల్ల మండి పీసెస్కి మసాలా అనేది బాగా పడుతుందండి. చూసారా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు కడాయిలో వాటర్ పోసి స్టాండ్ పెట్టి పైన ప్లేట్ పెట్టి ఈ మండి పీసెస్ని 1 బై 1 పెట్టేయండి. నేను ఇక్కడ మినీ ఇడ్లీ ప్లేట్ అయితే యూజ్ చేశాను. మీ దగ్గర స్టీమ్ ప్లేట్ ఉంటే అదే యూజ్ చేయండి. ఈ మండి పీసెస్ని 1/2 గంట మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఉడికించే వాటర్ని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఈ మండి పీసెస్ని 1 బై 1 పెట్టేయండి. వీటిని హై ఫ్లేమ్ మీద మాత్రమే రోస్ట్ చేయండి. హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేయడం వల్ల ఈ మండి పీసెస్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి బాగా మగ్గించండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మండి పీసెస్కి పట్టించిన మసాలా వేసి బాగా కలిపేసేయండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అయితే పోయండి. బాస్మతి రైస్ అయితేనే ఆ మండి పీసెస్ ఉడికించిన వాటర్ పోసేసేయండి. అదే నార్మల్ రైస్ అయితే 4 గ్లాసుల వాటర్ పోయండి, సరిపోతుంది. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. మీరు బాగా స్పైసీగా కావాలంటే 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వేయడం లేదు. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 70% మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. రైస్ 70% కుక్ అయిన తర్వాత ఈ మండి పీసెస్ని 1 బై 1 పెట్టేయండి. వాటిపైన డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మండి బిర్యానీ అయితే రెడీ అయ్యింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంత ఈజీ అని తర్వాత మీరే అనుకుంటారు. చెయ్యాలనే ఆలోచన ఉండాలి, కానీ ఎంత కష్టమైన పని అయినా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను చేసిన ఈ మండి బిర్యానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండానే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే ఇది సర్వ్ చేస్తుంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ పేజ్లో ఉందండి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.